ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఏప్రిల్ 27న మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకే రైతు భరోసా విడుదల చేసే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న కేసీఆర్ జగిత్యాల సభ నిర్వహించిన సందర్భంగా రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మళ్లీ ఈ నెల 27న సోమవారం కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని తెలియడంతో అదే రోజు మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు రైతు బంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రైతు భరోసా కోసం 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో రేవంత్ సర్కార్ జమ చేయబోతోంది. తెలంగాణలో ఏప్రిల్ 27న మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా విడుదల చేసే యోచనలో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20న కేసీఆర్ జగిత్యాల సభ నిర్వహించిన సందర్భంగా రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మళ్లీ ఈ నెల 27న సోమవారం కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారని తెలియడంతో అదే రోజు మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు రైతు బంధు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రైతు భరోసా కోసం 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో రేవంత్ సర్కార్ జమ చేయబోతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకైతే ప్రభుత్వం సిద్ధమైందని చెప్పొచ్చు. మొదటి విడతలో మాత్రం ఎకరా లోపు ఉన్నటువంటి రైతులకైతే నిధులు విడుదల చేసింది. ఆ తర్వాతకి రెండో విడతలో భాగంగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే రైతు భరోసా నిధులనైతే మరోసారి విడుదల చేసింది. ఈ క్రమంలో మూడోసారి కూడా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకైతే సర్కార్ సిద్ధమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి సేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ గతంలో జరిగినటువంటి మొదటి విడతలో చేసినటువంటి రైతు భరోసా, అదేవిధంగా రెండవ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం జగిత్యాల సంబంధించినటువంటి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ పరిశీలించిన తర్వాతకి నిధులను అయితే విడుదల చేశారు. మూడో విడత కూడా ఈ నెల 20న కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటు ప్లీనరీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహించేందుకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఒకవైపు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇటు మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకైతే దాదాపుగా సిద్ధమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి 9,000 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా విడుదల సంబంధించి గతంలో మాత్రం ఒకేసారి విడుదల జరిగేది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 3 విడతలుగా విభజించింది. అందులో ప్రధానంగా ఇటు మొదటి విడతలో మాత్రం ఎకరా లోపు ఉన్నటువంటి రైతులకు, అదేవిధంగా 2 ఎకరాలు, అదేవిధంగా 5 ఎకరాలు, ఇట్లా 3 విభాగాలుగా విభజించిన తర్వాత అక్కడటువంటి రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ రైతు భరోసా సంబంధించినటువంటి నిధులను అయితే విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పొచ్చు. ఈ క్రమంలో మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు మాత్రం 9,000 కోట్ల నిధులను ఈ నెల 20న విడుదల చేసేందుకైతే కాంగ్రెస్ సర్కార్ అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మరోవైపు మాత్రం దీనిపై కొన్ని భిన్న అభిప్రాయాలు కూడా మరోవైపు వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు కేసీఆర్ నే టార్గెట్ చేసుకొని కేసీఆర్ చేసినటువంటి బహిరంగ సభ నిర్వహించిన రోజే ఇటు రైతు భరోసా నిధులు విడుదల చేయడం ఏంటని చెప్పి మరోవైపు కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తాయని చెప్పొచ్చు. శివ,
అయితే సరిగ్గా మీరు ప్రస్తావించినట్టే కేసీఆర్ సభల ఉన్నప్పుడు ప్రతిసారి కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయడం వల్ల పబ్లిక్ లో కూడా రాంగ్ పర్సెప్షన్ అలాగే దాన్ని కొంత బీఆర్ఎస్ కూడా యూటిలైజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా. దీనిపైన కాంగ్రెస్ నాయకులు ఏమైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను ఏదైతుందో కూడా మొదట సంబంధించినటువంటి యాసంగి సంబంధించిన ఫిబ్రవరి నెల లోపు మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ ఇది ఏప్రిల్ మాసం అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి రైతు భరోసా విడుదల చేయాల్సి ఉంది. కానీ కాస్త ఆలస్యంగా విడుదల చేయడం, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలు నిర్వహించినటువంటి నేపథ్యంలోనే రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది మేధావులు అయితే ఇటు మిగతా సంబంధించిన కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కేసీఆర్ చాలా కాలం తర్వాతకి ఇటు ప్రజల్లోకి రావడం, అదేవిధంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి నేత కూడా ఇందు బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కూడా ఇటు రైతులకు సంబంధించిన రెండో విడత రైతు భరోసా నిధులు అదే రోజు విడుదల చేయడం అదే అంశంగా దీనితో మరోవైపు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ నెల 20న కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది. అదేవిధంగా భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లీనరీ ఉంటుంది. కాబట్టి ఇలా రైతుల్ని కూడా మరోసారి రైతు భరోసా విడుదల చేయడంతో కూడా ఇటు ఏతుందో సభకు అంత ఆసక్తి చూపకుండా ఇటు రైతులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి మేలు చేస్తున్నట్టు ఈ విడుదల చేయడం వల్ల కూడా కొంచెం ఏతుందో కూడా దానికి సంబంధించిన బహిరంగ సభను ఇటువైపు మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే ఎకరానికి 6,000 చొప్పున కూడా 2 విడతలుగా ఏదైతుందో కూడా ఇటు వర్షాకాలం అదేవిధంగా యాసంగికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ గతంలో కంటే మాత్రం ఈసారి భిన్నంగా 3 విభాగాలుగా వీటిని నిధులను విడుదల చేయడం జరుగుతుంది. మొదటి విడత, రెండో విడత, మూడో విడత. ఇట్లా చేసిన ప్రతిసారి కూడా కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించినటువంటి నేపథ్యంలోనే వీరు నిధులు విడుదల చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంతమంది వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ఒక అడ్వాంటేజ్ గా చూసుకుంటుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా బహిరంగ సభ నిర్వహిస్తేనే ప్రభుత్వంలో చెల్లడం వస్తుంది. అదేవిధంగా రైతులకు మేలు జరుగుతుందని కూడా వాళ్ళు కూడా కాస్త దీన్ని వాళ్ళకి అడ్వాంటేజ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.